ఎంజీబీఎస్ దగ్గర మూసీ నది ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ఎంజీబీఎస్ పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నారు అధికారులు. రేపటి నుంచి ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిపేలా పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. మూసీ నది ప్రవాహంలో నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి ఎంజీబీఎస్ ప్రాంతంలో. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, రిటైనింగ్ వాల్ అనేది కూలిపోయింది, అందుకే మూసీ ప్రవాహం వస్తోంది అనేది ఒక వాదన వినిపిస్తోంది. పనులు ఎలా జరుగుతున్నాయి? అట్ ద సేమ్ టైం కేటీఆర్ కామెంట్స్ కూడా చూస్తున్నాం. కావాలని ఎంజీబీఎస్ ని వరద నీటితో ముంచేశారని ఒక కామెంట్ వినిపిస్తోంది. బిందు, ఈ ఎంజీబీఎస్లో పరిస్థితి చూడొచ్చు, ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి వెళ్లారు. రేపటి నుంచి ఎంజీబీఎస్ నుంచి బస్సులు ప్రయాణాలు చేస్తాయి, బస్సులు ఇక్కడి నుంచి కదులుతాయి. ఎందుకంటే కొంత బురద వచ్చింది, మిగతా చెత్త చెదారం ఇదంతా కూడా తొలగించిన తర్వాత వెళ్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుంటే, ఎవరికి ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతోటి ఈ జాగ్రత్తలు తీసుకున్నామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎంజీబీఎస్లోకి కొద్దిసేపటి క్రితం వరకు కూడా భారీ వరద మూసీ నది నుంచి ఎంజీబీఎస్ ఆ ప్రాంగణంలోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ పనులు, బురదను ఇవంతా పరిశుభ్రం చేసేట్టుగా పనులు ఉంది. ఎందుకంటే దసరా కావడంతో, రేపు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రయాణికులు వస్తారు. వివిధ జిల్లాలకు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళేట్టుగా వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా, అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఉండేందుకు ఇక్కడ బురద శానిటేషన్ వర్క్ చేసిన తర్వాతనే బస్సులు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. అంతకంటే ముందు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కావచ్చు, అంతకంటే ముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, వీళ్ళందరూ పరిశీలించి వెళ్లారు. ఎందుకంటే అసలు ఎంజీబీఎస్లోకి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి, నీళ్లు రావడానికి కారణం ఏంటంటూ కూడా పరిశీలించారు. అయితే రిటైనింగ్ వాళ్ళు కూలటంతో ఆ విధంగా లోపలికి వచ్చాయి. వాటి పనులు పూర్తి చేయాలి, త్వరితగతిన పూర్తి చేసేసి భవిష్యత్తులో ఎప్పుడు మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ ఎక్కువగా నిత్యం వేల మందితోటి వచ్చేటట్టుగా ఎంజీబీఎస్లోకి బస్సులు వస్తుంటాయి, వేల మంది వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆదేశాలు ఇచ్చారు అధికారులు అని చెప్పుకోవచ్చు. మూసి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా తగ్గుతుంది, వరదము కూడా తగ్గుముఖం పడుతుంది. ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి ఎంజీబీఎస్ నుంచి బయలుదేరేట్టుగా అవకాశాలు ఉన్నాయి. బిందు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.